నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిబిఎస్ఈ ఓఎస్ఎం అవకతవకలపై కేంద్రం చర్యలు. బోర్డు చైర్మన్ కార్యదర్శిపై బదిలీ వేటు. వెంటనే కొత్త వారి నియామకం. అక్రమాలపై విచారణ కమిటీ. తృణమూల్ కాంగ్రెస్ లో మొదలైన ముసలం. మమతా ధర్నాకు మెజార్టీ ఎమ్మెల్యేల డుమ్మా. రితభ్రత బెనర్జీ నేతృత్వంలో 50 మంది రహస్య భేటీ. కర్ణాటకలో నేడు కొలువు తీరనున్న శివకుమార్ సర్కార్. సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం. 13 మంది మంత్రులుగా చేరే అవకాశం. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమన్న పవన్ కళ్యాణ్. కొందరు కాంగ్రెస్ నేతలు వేర్పాటువాద ధోరణిలో మాట్లాడుతున్నారని ధ్వజం. పవన్ వాదనలను తోసిపుచ్చిన కాంగ్రెస్. బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారన్న గులాబీ నేతలు. రేపు ఎల్లుండి పాలమూరు జిల్లాలో రేవంత్ పర్యటన. ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించనున్న సీఎం. కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న ఉత్తమ్. ఏపీలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్లు స్థలాల క్రమబద్ధీకరణ. అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. సాగులు చూపడం మానుకోవాలని హితవు. సిబిఎస్ఈ 12వ తరగతి ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎంలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సంస్థ చైర్మన్ కార్యదర్శులపై బదిలీ వేటు వేసింది. సాఫ్ట్వేర్ సంస్థ ఎంపికలో జరిగిన అక్రమాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు విద్యార్థులు పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా పోర్టల్ను సిబిఎస్ఈ తెరిచింది. అదే సమయంలో పోర్టల్పై భారీగా సైబర్ దాడి జరిగింది. దుండగులు దాదాపు 1,00,000 ప్రయత్నాలు చేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎంలో జరిగిన అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాంశు గుప్తాలపై బదిలీ వేటు వేసింది. వారి స్థానంలో సిబిఎస్ఈ కొత్త చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారాం, కార్యదర్శిగా వరుణ్ భరద్వాజ్ను నియమించింది. సీతారాం ప్రస్తుత కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందినవారు. భరద్వాజ్ కేంద్ర విద్యాశాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మరోవైపు ఆన్ స్క్రీన్ మార్కింగ్ సేవలందించిన సంస్థ ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు ఏకసభ్య కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీకి సామర్థ్య పెంపు కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ నేతృత్వం వహించనున్నారు. విచారణలో భాగంగా ఇతర విభాగాల అధికారుల నుంచి సహకారం పొందే అధికారాన్ని చౌహాన్కు కల్పించారు. 1 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం సూచించింది. మరోవైపు సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, పునర్మూల్యాంకనాలకు దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్ తెరుచుకుంది. ఆ వెంటనే దానిపై భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగింది. డినైల్ ఆఫ్ సర్వీస్ మాల్వేర్ సాయంతో సైబర్ దాడికి యత్నించారు. అందుబాటులో ఉంచిన ఫైళ్లను చేజిక్కించుకునేందుకు 1,00,000కు పైగా యత్నాలు జరిగాయని సిబిఎస్ఈ వెల్లడించింది. అయితే పోర్టల్ విజయవంతంగా పనిచేస్తోందని తెలిపింది. పోర్టల్ ఏకకాలంలో 8,000 మంది యూజర్లకు సేవలందిస్తోందని సిబిఎస్ఈ తెలిపింది. ఈ నెల 6 వరకు పోర్టల్ తెరిచి ఉంటుందని వివరించింది. అటు ఆన్ స్క్రీన్ మార్కింగ్పై దిగ్విజయ్ సింగ్ నాయకత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం అడిగిన ప్రశ్నలకు సిబిఎస్ఈ ఉన్నతాధికారులు మంగళవారం సమాధానం చెప్పలేదు. ఎంపీలు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా తర్వాత సమాధానాలు సమర్పిస్తామని పేర్కొన్నారు. ఓఎస్ఎంపై వివరణాత్మక నివేదికను వారు సమర్పించారు. విద్యాశాఖ కూడా పార్లమెంటరీ స్థాయి సంఘానికి 1 పేజీ నివేదికను సమర్పించింది. అయితే ఈ వ్యవహారంలో బాధితుడైన ఓ విద్యార్థి పార్లమెంటరీ స్థాయి సంఘం ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చాడు. జార్ఖండ్కు చెందిన సార్థక్ సిద్ధాంత్ అనే విద్యార్థి సంస్థ ఎంపిక కోసం జరిగిన టెండరింగ్ ప్రక్రియలో జరిగిన అక్రమాలను స్థాయి సంఘానికి వివరించాడు. అటు సిబిఎస్ఈ అధికారులను తొలగించడం ద్వారా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడటానికి చేసిన ప్రయత్నమని విమర్శించారు. ప్రధాన్ను వెంటనే తొలగించాలన్న రాహుల్ గాంధీ అవకతవకలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తృణమూల్ కాంగ్రెస్లో చిచ్చురేపుతోంది.
ఫలితాలు వెలువడి నెల రోజులైనా కాకముందే అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. తిరుగుబాటు వర్గానికి ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. అటు ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి మమత కోల్కతాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం చేపట్టిన నిరసనకు 6 ఎమ్మెల్యేలు 3 ఎంపీలే హాజరవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరిలో డెరెక్ ఒబ్రైన్, కళ్యాణ్ బెనర్జీ వంటి సీనియర్ నేతలే ఉన్నారు. కొత్తగా పార్టీ తరపున ఎన్నికైన వారెవరూ నిరసనకు హాజరు కాలేదు. మమతా బెనర్జీ అధ్యక్షతన ఇటీవల తృణమూల్ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేయగా 20 మందే వచ్చారు. దీంతో ఆ సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. పార్టీని చీల్చి గుర్తును సొంతం చేసుకునేందుకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు యత్నిస్తున్నట్లు స్వయంగా టీఎంసీ అధికార ప్రతినిధి రిజు దత్తా పేర్కొన్నారు. ఉగ్రవాదం కంటే దేశానికి ప్రాంతీయవాదమే హానికరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించబోదని తేల్చెప్పారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ నోట ప్రాంతీయ పలుకులేంటని ఘాటు విమర్శలతో నిలదీశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసుల అనుమతి నిరాకరించగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పవన్ కళ్యాణ్ తన ఇంటి బయట మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు ఏం పని అంటున్నారని, ఈ బెదిరింపులకు భయపడేవాడిని కాదన్నారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించిన ఆయన ప్రాంతీయవాదం ముదిరితే దేశ సుస్థిరత దెబ్బతింటుందని, అది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ లెక్కలేదు. భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం. నేను కూడా మీతో గొంతు కలుపుతా. ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదని, విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకమని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కు లేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం. అదొక్కటే భయం. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. పెహల్గామ్ లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? తిరిగి గడీల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? You so-called national party, you're behaving like your Congress leaders are few Congress leaders, behaving like separatists. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ తానే స్వయంగా సమస్యలపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఇక నుంచి తెలంగాణలో సమస్య ఎక్కడ ఉన్నా వెళ్తానన్న ఆయన ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటానని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బీజేపీ లేదా బీఆర్ఎస్ పవన్ను ఎంగేజ్ చేసుకుని ఆ మాటలు పలికిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత విషం కక్కారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన వ్యక్తికి ఆవిర్భావ వేడుకలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం తన ఫోకస్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పెడితే బాగుంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. పవన్ కళ్యాణ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తగదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకుని పవన్ వేసిన రాజకీయ ఎత్తుగడలను తాము తిప్పికొడతామని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నాగర కూడా బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. తెలుగు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్ గా వాస్తవం. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా నీ ఎత్తులన్నీ కూడా చిత్తు చేయడానికి అందరం సిద్ధంగానే ఉంటాం. ఏం బాధపడకు మిత్రమా. నువ్వు ఎవరి కోసం వచ్చినా ఎట్లా వచ్చినా నిన్ను రాజకీయాలు చేసుకొని వద్దని ఎవడు అనలే. నువ్వే జెండా పీక్కొని ఆంధ్రప్రదేశ్కి పోయినావు. ప్రాంతాల మధ్యన విద్వేషం వచ్చేటట్టుగా మాట్లాడితేనే హైకోర్టే మీకు తీర్పిచ్చింది. మేము కూడా నిన్ను సీరియస్గా టార్గెట్ చేయకపోవడానికి ఒకే ఒక్క కారణం, గదరన్నకు నువ్వు తమ్మునివని.
అందరినీ సమదృష్టితో చూడడం నేర్చుకో. నారాజు గాకుర మా అన్నయ్యో నజీరు అన్నయ్యో అని మీరు రావచ్చు, పోవచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల్ని ప్రేమించడం నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతలు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. పవన్ మాటల్లో స్పష్టత లేదన్న ఆయన విభజన విషయంలో మోదీ రాసిచ్చిన స్క్రిప్టును చదివారని విమర్శించారు. సినిమా డైలాగులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్ పోతాం, నిజంగానే పాకిస్తాన్లో ఉండవలసిన మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మాటలు అర్థం లేకుండా తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టారు. ఇవాళ మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ. అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. మంత్రులు కూడా బాధ్యతారహితంగా మాట్లాడడం, ఎవరిని ఎవడు ఆపుతాడు, తిరగకుండా ఆపుతాడు అవుతుందా? ఇది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎవరు మాట్లాడలే, మేము ఉద్యమకారులు కూడా మాట్లాడలే ఆ రకంగా. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసుందామనే విధానానికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒక రాష్ట్రంలోని పార్టీ మరో రాష్ట్రానికి రావడానికి వీల్లేదనే వాదన సరికాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల కోసం ప్రాంతీయ విభేదాలు సృష్టించరాదని హితవు పలికారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారం చేస్తారు, చంద్రశేఖరరావు గారు వేరే రాష్ట్రం పోయి రైతులకు పైసలు ఇచ్చొస్తారు. రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి పనులు చేసినప్పుడు ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సభ పెట్టుకుంటే అంత ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. ఎవరి ఉనికి ఎవరికి ప్రమాదం కాదు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. దానికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, మరి మన పక్క రాష్ట్రం పోయి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు పక్క రాష్ట్రం పోయి రొయ్యల పులుసు తిన్న రోజు ఈ కవితమ్మ యాడున్నది? అదే తండ్రి పక్కన ఉన్నది కదా. ఆ రోజు మాట్లాడి ఉండాల్సింది, నాయన ఆంధ్రప్రదేశ్లో రొయ్యలు తింటే అపరాధం అవుతుందని చెప్పు ఉండాల్సింది కదా. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. జిల్లా స్థాయిలో వీలైనంత వరకు క్రమబద్దీకరణ చేయాలని, అక్కడ కుదరని పక్షంలో కేబినెట్ ముందుకు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏదో ఒక సాకు చూపి ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పెండింగ్లో పెట్టే విధానానికి ముగింపు పలకాలన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్రమబద్దీకరించదగ్గ స్థలాలను ప్రతి కేబినెట్కు తీసుకురావాలని సూచించారు. అప్పటికీ పూర్తి కానివి ఏమైనా ఉంటే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేద్దామన్నారు. గృహ నిర్మాణ శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపు ప్రక్రియను కూడా మొదలు పెట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమాలు జరగడానికి వీల్లేదని తేల్చెప్పారు. ఇసుక లారీలను ట్రాక్ చేసేలా టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 50,000 వాహనాలకు జీపీఎస్ పెట్టి ట్రాకింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన ఆ ప్రాంత భవిష్యత్ నీటిపారుదల అభివృద్ధి గమనాన్ని నిర్దేశించే మైలురాయి అవుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో సీఎం పాలమూరు జిల్లా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ జలసౌధలో మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సీఎం దిశానిర్దేశంతో పాటు వేగవంతం చేసేందుకు నిధులు సమకూరుతాయని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4న సోమశిలలో పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టులపై సవివరమైన ప్రజెంటేషన్, సమీక్ష ఉంటాయని ఉత్తమ్ తెలిపారు. ఉదండపూర్ రిజర్వాయర్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. పాలమూరు ప్రాజెక్టుల వేగవంతానికి సీఎం పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టు పనులతో వారసత్వ కట్టడాలకు ప్రమాదం ఏర్పడుతుందని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వారసత్వ కట్టడాలకు ముప్పుపై స్వతంత్ర కమిటీతో అధ్యయనం చేయించే వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపాలని కోరుతూ ఏసీటీ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు తమ పిటిషన్పై విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు మాత్రమే కోరిందని, పనులపై స్టే విధించలేమని తెలిపింది. అనుమతులు రాకపోయినా ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుమానాస్పదంగా ఉందని, ఇందులో నిజాయితీ కనిపించడం లేదని జస్టిస్ పిఎస్ నరసింహన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకుండానే ఇక్కడికి రావడాన్ని చూస్తే ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎవరో పంపినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లను డిస్మిస్తో సరిపెట్టకుండా భారీ జరిమానాలు విధించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ అంశం ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఈ విషయాలన్నీ అక్కడికే చెప్పండని పేర్కొంటూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. గోదావరి నదిలో 3,397 టీఎంసీల జలాలు ఉన్నట్లు తేల్చిన కేంద్ర జల సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని పేర్కొంది.
ఈ మేరకు 2023లో చేసిన అధ్యయనం వివరాలు వెల్లడించింది. గోదావరి బేసిన్లో నీటి లభ్యతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో మంగళవారం కేంద్ర జల సంఘం సమావేశమైంది. హైబ్రిడ్ విధానంలో జరిగిన సమావేశంలో సిడబ్ల్యూసి, జీఆర్ఎంబీ, తెలంగాణ, ఏపీ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. సిడబ్ల్యూసి లెక్కల ప్రకారం గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు హక్కుగానే వస్తాయని తేలిందని సిడబ్ల్యూసి హైడ్రాలజీ వింగ్ సీఈఓ సంజయ్ కుమార్ గంగ్వార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు 516 టీఎంసీల నీటి లభ్యత ఉందని తెలిపారు. అయితే తెలంగాణకు అన్ని నీళ్లు లేవని, కేటాయింపులు ఎలా చేస్తారని సమావేశంలో ఏపీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎలాంటి అధ్యయనాలు లేకుండానే సీతారామ లాంటి ప్రాజెక్టులకు అనుమతులు స్టడీ ఇచ్చారని అన్నట్లు సమాచారం. లెక్కలన్నీ శాస్త్రీయంగా చేశామని, ప్రామాణిక సూత్రాలను పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసినట్లు కేంద్ర జల సంఘం తెలిపింది. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయని, బచావే ట్రైబ్యునల్ అవార్డులోని 968 టీఎంసీల మేరకే అన్ని ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇచ్చారని తెలంగాణ ఇంజనీర్లు పేర్కొన్నారు. 2 రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర జల సంఘం గోదావరిలో జలాల అధ్యయనంపై మరోసారి 2 రాష్ట్రాలతో కలిసి సరిచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. త్వరలోనే సమావేశమవుదామని చెప్పినట్లు సమాచారం. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకొచ్చిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ తాజాగా ప్రకాశం జిల్లాలో మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది. 1230 కోట్ల పెట్టుబడితో ముడి ఇనుము శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. ఏటా 5 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని వినియోగించే సామర్థ్యంతో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ముడి ఇనుము ఖనిజాన్ని ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెందిన గనుల నుంచి లీజు పద్ధతిలో పొందనుంది. 15 ఏళ్ల పాటు తవ్వకాలు నిర్వహించే హక్కు కల్పించాలని జేఎస్డబ్ల్యూ కోరింది. దీనికి బదులుగా ఎలాంటి పెట్టుబడి లేకుండానే ఏపీఎండీసీకి జాయింట్ వెంచర్ కంపెనీలో 11% ఈక్విటీ వాటా ఇస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే ఆగస్టులో నిర్మాణ పనులు ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 ఏప్రిల్ నాటికి సివిల్ పనులు పూర్తి చేసి అదే ఏడాది డిసెంబర్ నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. భవనాల నిర్మాణానికి 143 కోట్లు, యంత్ర సామాగ్రికి 914 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పలువురికి ఉపాధి లభించనుండగా రవాణా, లాజిస్టిక్స్, అనుబంధ రంగాల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. రాయల్టీలు, మినరల్ ట్రస్ట్ ఫండ్, ఖనిజ అన్వేషణ నిధులు, ముడి ఇనుము విక్రయాల ద్వారా ప్రభుత్వానికి 4,480 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు చేపట్టే అభివృద్ధి పనులు, మౌలిక వసతులు నదీ పరివాహక ప్రాంత ఆస్తులుగా మారాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలపై నిర్వహణ కమిటీ సహా వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. పుష్కరాలకు సంబంధించి ఈ నెల 24న కార్యాచరణ ప్రణాళికతో రావాలని ఆదేశించారు. అప్పట్నుంచి పుష్కరాలకు కౌంట్ డౌన్ మొదలవుతుందన్న ఆయన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులను పుష్కరాలకు ఆహ్వానించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2 వైపులా రహదారుల నిర్మాణం, గోదావరి గట్టు సుందరీకరణ చేయాలని సూచించారు. అఖండ గోదావరి పుష్కరాలు 2027 వెబ్సైట్ను ప్రారంభించాలన్నారు. పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న సీఎం ప్రాజెక్టు వద్దకు సందర్శకులు ఎక్కువగా వస్తారని చెప్పారు. ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు రహదారిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. భక్తులు గందరగోళానికి గురికాకుండా పుష్కర ఘాట్లకు నంబర్లు ఇవ్వాలని సీఎం సూచించారు. రద్దీ నిర్వహణ ప్రక్రియ ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఆర్టీజీఎస్, టీటీడీ సంయుక్తంగా నిర్వహించాలన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేయాలన్న సీఎం విశాఖ, విజయవాడ మధ్య రైలు సర్వీసులు పెంచాలని, ప్రత్యేక రైళ్ల కోసం రైల్వే మంత్రికి లేఖ రాయడం సహా కేంద్రం సాయం కోరాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల క్షేత్రస్థాయిలో పుష్కరాల పనులు పరిశీలించినప్పుడు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేల ఏర్పాటును పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో గోదావరి పుష్కరాలకు 525 ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా కొత్తగా 237 ఘాట్లు నిర్మించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పుడు 4.5 కిలోమీటర్ల మేర ఉన్న పుష్కర ఘాట్లను 9.9 కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించారు. గత పుష్కరాల్లో 4,86 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని, ఈసారి 10 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. నిన్న మాస్కో చేరుకున్న లోకేష్కు అక్కడి భారత రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ నిషిలేష్ గిరి ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు లోకేష్ రష్యాలో పర్యటించనున్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2000 సంవత్సరం నుంచి పనిచేస్తూ కోర్టును ఆశ్రయించిన ఒప్పంద అధ్యాపకులను ప్రస్తుతం పనిచేస్తున్న శాంక్షన్డ్ పోస్టులలోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను ఏపీ హైకోర్టు ఆదేశించింది. సర్వీసును క్రమబద్దీకరించకపోగా ఆయా పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయబోతోందంటూ 18 మంది ఒప్పంద అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. 2014 జూన్ 2 నాటికి లేదా అంతకన్నా ముందు నుంచి సర్వీసులో ఉన్నవారిని ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ చట్టం 2023 ప్రకారం క్రమబద్దీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే కొత్తగా ఎంపికైన అభ్యర్థులు పిటిషన్ల పోస్టులో నియమితులైతే మరో చోట శాంక్షన్డ్ పోస్టులో పిటిషన్లను సర్దుబాటు చేస్తారని ఏపీపీఎస్సీ న్యాయవాది తెలిపారు. ఈ వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ల అపార అనుభవమే వారికి ఉన్న అర్హత అని పేర్కొంది. ఏళ్ల తరబడి సేవలు అందించిన వారి సర్వీసును క్రమబద్దీకరించడానికి నిరాకరించవద్దని స్పష్టం చేసింది. ఒప్పంద అధ్యాపకులను వారి పోస్టులో కొనసాగించాలని ఆదేశించింది. అమెరికా ఇరాన్ చర్చలు నిలిచిపోయాయని వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. అవన్నీ అబద్ధాలేనని ట్రూత్ సోషల్లో స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు నిరంతరాయంగా సాగుతున్నట్లు ట్రంప్ తెలిపారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుండటం వల్ల అమెరికా ఇరాన్ చర్చలు నిలిచిపోయినట్లు వార్తలు వచ్చిన వేళ ట్రంప్ పోస్టు ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. చర్చలు ఏ తీరానికి చేరుకుంటాయో ఎవరు ఊహించలేరని ఈ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఎలాగైనా సరే ఒక ఒప్పందానికి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఇరాన్కు తాను స్పష్టంగా చెప్పినట్లు రాసుకొచ్చారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ ఇలాగే కాలయాపన చేస్తోందని, ఇక ఏమాత్రం దీన్ని సహించబోమని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీ బతికే ఉన్నారని, ఆయన దేశ నాయకత్వ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. యుఎస్ సెనేట్ ఫారెన్ రిలేషన్స్ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై జరిగే చర్చలు చాలా సాంకేతికంగా ఉంటాయని, ఇవి ముగియడానికి కొన్ని నెలల సమయం పడుతుందని రూబియో వెల్లడించారు. స్వదేశీ రక్షణ రంగంలో భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ, వైమానిక దళం సంయుక్తంగా రుద్రం 2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి. గగనతలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిపిన పలు రకాల పరీక్షల్లో రుద్రం 2 క్షిపణి నిర్దేశించిన అన్ని ప్రమాణాలను అందుకున్నట్లు వెల్లడించారు. పరీక్ష సమయంలో క్షిపణి మార్గాన్ని స్వయంగా నిర్ణయించుకుని ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు పేర్కొన్నారు. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష నిర్వహించారు. క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డిఆర్డీఓ, వైమానిక దళం, క్షిపణి తయారీలో పాల్గొన్న ఇతర సంస్థలను ఆయన ప్రశంసించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:05 లోక్ భవన్లోని గ్లాస్ హౌస్లో ఈ కార్యక్రమం జరగనుంది. తొలి విడతలో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే, సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు కేబినెట్లో చోటు దక్కనుందని పేర్కొన్నాయి. నిన్న కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య సమావేశమై కేబినెట్ కూర్పుపై చర్చించారు. రాష్ట్రంలో మరో అధికార కేంద్రం ఏర్పడటం ఇష్టం లేని శివకుమార్ ఇవాళే ఉప ముఖ్యమంత్రి పదవులను భర్తీ చేయవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇవాల్టి ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అటు సిద్ధరామయ్యను సిడబ్ల్యూసీ సభ్యుడిగా కాంగ్రెస్ నియమించింది.